వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. వైసీపీ ప్రభుత్వం తనపై 25 అక్రమ కేసులు బనాయించిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, మీ అందరికీ తెలుసు 2014లో నేను మొదటిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆ రోజు నా ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఒక్క కేసు కూడా నా మీద నమోదవనటువంటి స్థితిలో ఆ రోజు అఫిడవిట్ నేను ఆ రోజు సబ్మిట్ చేశా ఎలక్షన్ కమిషన్కి. అదేవిధంగా 2019లో రెండవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో కూడా ఒక్క కేసు కూడా నమోదు కానిటువంటి పరిస్థితి ఆ అఫిడవిట్లో ఈరోజు మీరు చూసినా కూడా తెలుస్తుంది. కానీ 2024లో మూడవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు 25 కేసులతోటి వివరాలతోటి ఎన్నికల అఫిడవిట్ సబ్మిట్ చేయవలసి వచ్చింది అని అంటే 19-24 5 సంవత్సరాల గత వైఎస్ఆర్సీపీ పాలనంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతో మొదలైనటువంటి విషయం చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా గతంలో ఎప్పుడూ కూడా ఒక్క ఎన్నికల అఫిడవిట్లో కూడా ఎఫ్ఐఆర్లు, కేసులు లేనిటువంటి నాలాంటి వ్యక్తి మీద కూడా మరి 19-24 మధ్య 25 కేసులు పెట్టారని అంటే అటువంటి నాయకులు, అటువంటి పార్టీ వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడితే చాలా విచిత్రంగా ఉంటుంది. ఖచ్చితంగా సత్యమేవే జయితే నమ్ముకుని పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా సత్యమే గెలుస్తుందని చెప్పి మీ ద్వారా అందరికీ. ఈ నెల 18న మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనకు అనుమతి ఇవ్వలేదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే, మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు, కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని, ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా అయితే చేయగలుగుతాము. మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో, లేదు 30,000 అట్లాగా అంటున్నారో క్రౌడ్ని, ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టీ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమం 7 days ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి దృష్ట్యా కూడా మెన్ని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది. వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్, మరలా అది కాకుండా ఎడిషనల్గా 3 వెహికల్స్ని 100 members గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా అయితే మేము అలౌ చేయగలుగుతామని తెలియజేస్తున్నాము. ఈ లార్జ్ గ్యాదరింగ్స్ అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవటం జరుగుతుంది. అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. ప్రోగ్రామ్ ఏంటి, ఎంతమంది వస్తారు, ఏ విధంగా వస్తారు, ఎన్ని వెహికల్స్తో ఉంటుంది, తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము. పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని తెలియజేస్తాం. అతిసార వ్యాధిని నిర్మూలించే దిశగా ప్రజలు సహకరించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈరోజున స్టాప్ డయేరియా అంటే అతిసార వ్యాధిని అరికట్టండి, నియంత్రించండి, దాని నుంచి పిల్లలను కాపాడుకుంటునే కార్యక్రమం. ఇది 6 వారాల పాటు ఈ కార్యక్రమం ఉన్నది. ఆశా వర్కర్స్ ప్రతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చిన్న
పిల్లడికి కొంచెం బాగలేదు, అజీర్తిగా ఉంది, లేదా విలేజ్లో తనగానే ఓఆర్ఎస్ అని చెప్పి ఒక చక్కటి మినరల్ సొల్యూషన్, అదే జింక్ ట్యాబ్లెట్, ఆ రెండు కూడా ప్రభుత్వం ఉచితంగా సప్లై చేస్తుంది. ప్రతి హాస్పిటల్లో అందుబాటులో ఉంది. బయట దొరుకుతున్నా కూడా చాలా తక్కువ వచ్చింది. బట్ పిల్లలు కాపాడుకోవాలి. అందువల్ల ఆ కార్యక్రమాన్ని 6 వారాల పాటు వాళ్ళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మీ ద్వారా 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేసిన విధంగా దానికి వాల్ పోస్టులు కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా వాల్ పోస్టులు చేయబడతాయి. తల్లిదండ్రులు దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని పిల్లలకు వచ్చే సర్వసాధారణంగా వచ్చే జబ్బు, దాన్ని జబ్బు అంటారా, వాళ్ళు చేతులు శుభ్రంగా కట్టుకోకపోయినా జంతువులతో ఆడి కట్టుకోకుండా. విజయవాడ ధర్నా చౌక్లో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సుమారు 4,000 మంది గ్రామ ఇంజనీర్లతో నిరసన చేపట్టమన్నారు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. మేము గ్రామ సచివాలయం పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండి. మేము గ్రామ స్థాయిలో 8 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నామండి. మేము ఎన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా ఉన్నా కూడా మాకు ఇప్పటిదాకా ప్రమోషన్ ఛానల్ కల్పించలేదండి. మేము డిప్లొమా బీటెక్తో రిక్రూట్ అయ్యామండి. కానీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మమ్మల్ని ఒక 10th క్లాస్ పోస్ట్ కింద పెట్టడం జరిగిందండి. ఇది మాకు జరిగిన తీవ్ర అన్యాయం అండి. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. మేము పిఆర్లో కానీ, ఆర్డబ్ల్యూఎస్లో కానీ, ఇలాగ హౌసింగ్లో కానీ, ఆర్ఎన్బిలో కానీ ఇలా వివిధలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తా ఉన్నామండి. మేము కోరుకునే డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్కి కూడా విద్యార్హతగా ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నామండి. అలాగే మాకు జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు ఆల్రెడీ ప్రతిపాదనలు పంపారు. మీకు ఏటీఓగా ప్రమోషన్ ఛానల్ ఇవ్వమని పిఆర్ఎన్సీ గారికి ఆల్రెడీ 8 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకి ఆల్రెడీ మీటింగ్ పెట్టి ప్రతిపాదనలు పంపారండి. కానీ పిఆర్ఎన్సీ గారు ఇప్పటిదాకా ఆ ఫైల్ అనేది ఖచ్చితంగా మూవ్ చేయలేదు. మేము ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన కాడి నుంచి ఈఎన్సీ గారిని 40 సార్లు కలవడం జరిగింది. కానీ ఈఎన్సీ గారు ఆ ఫైల్ అనేది మూవ్ చేయట్లేదు. పైగా ఆయన ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా మేము చూస్తామని చెప్తా ఉన్నారు. మేము ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడైనా మా నిరసన అర్థం చేసుకొని, మా ఆవేదన అర్థం చేసుకొని ఖచ్చితంగా ఫైల్ అయితే మూవ్ చేయండి సార్. ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి విద్యార్హత తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇప్పించండి సార్. మేము మా 10th క్లాస్ పోస్ట్ కింద మమ్మల్ని తీసేసి మా విద్యార్హత తగ్గ కేటగిరీ ఇప్పించవలసిందిగా ఈఎస్జీ గారిని కోరుతా ఉన్నానండి. అలాగే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నానండి. ఇది మా ప్రధానమైన డిమాండ్. థ్యాంక్ యూ సార్. మా పేరు యోషన్ కాండి, అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ ఇంజనీర్స్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. సార్, ఈ రోజు మేము గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సుమారు 4,000 పైచీలకు మంది ఈ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో రావడం జరిగింది సార్. ఈ గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అయిన మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో ఏ ఉద్యోగి లేనటువంటి పెద్ద సమస్యను ఎదుర్కొంటాం సార్. సుమారు 8 డిపార్ట్మెంట్లు క్రమేపీ ప్రతి ఒక్క రోజు మేము మానిటర్ చేస్తున్నాం సార్. ఏ ఫంక్షనరీకి లేనటువంటి మల్టిపుల్ డిపార్ట్మెంట్ ఇష్యూ అనేది మాకు ఉంది సార్. మేము పలుమార్లు ఈఎన్సీ గారికి, పై అధికారులకి మల్టిపుల్ టైమ్స్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. మాది ఒకటే వినపై ఉంటే మా ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరినీ అన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖలలో విలీనం చేసి మాకు అన్ని ప్రభుత్వ శాఖలలో ప్రమోషన్ కల్పించమని చెప్పి మేము విన్నవిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులందరి ద్వారా ప్రభుత్వానికి ఈ విన్నవాళ్ళు చెరకొస్తారని విన్నవిస్తున్నాం. క్రీడలను ప్రోత్సహించే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో నిత్యం ప్రతి నెల కూడా ఏదో ఒక ఈవెంటు, ఏదో ఒక టోర్నమెంటు జరుగుతూ ఉన్నాయి. వివిధ ఈవెంట్స్లో మా పార్టీ నాయకులు ఈరోజు తెలుగు యువత సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు మా తమ్ముడు జైపాలు, అలాగే ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వేలుపుల్ రాజేషు, అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షుడు భాష వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మాకనేని బసవపున్న స్టేడియంలో క్రికెట్ లీగ్ టోర్నమెంట్ని ఈరోజున ప్రారంభించుకున్నాం. ఇప్పుడే దాదాపు 40 టీంలు వచ్చినాయి. ఈ సింగనగర్ ప్రాంతంలో ఉండే యువత అందరూ కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులుగా అవసరం ఉంది, తయారవలసిన అవసరం ఉంది. దానికి స్టేడియంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సాహాలు అందజేస్తాం. స్పోర్ట్స్కి, క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా భవిష్యత్తులో ఒక క్రికెటే కాదు అన్ని ఈవెంట్లకు కూడా
డెవలప్ చేసే విధంగా ప్రోత్సాహాలు ఇస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.